తమరికి గతంలో జరిగే వ్యవహారాల గురించి ఒక రిప్రజెంటేషన్ కోసం వచ్చిన అక్కడ ఆదాయ వ్యవహారాల గురించి చాలా కాలం నుంచి ఎలాంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన విషయంలో చర్య తీసుకోవాలని, అట్లాగే వాళ్ళు బయలో పాటిస్తలేరు. జంగలపాడి జరగాల్సిన 12 నెలలు జంగలపాడి జరగలేదు. దానికి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తలేరు. ఏం చేయకుండా దాని మీద తక్షణ స్పందించగలిగిన అవన్నీ చేయాలని దానికి సంబంధించిన విషయంలో జంగలపాడి పద్ధతి ప్రకారం బయట ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లబ్ సభ్యులు వీరే కాక రాలేని వారందరూ కూడా సంతకాలు తీసుకొని ఒక 150 మంది ఉంటారు. ఇచ్చారు. ఈ గత 3 రోజుల నుంచి కూడా ఈ విషయంలో పబ్లిక్ క్లబ్లో ఉన్న సభ్యుల సమావేశం జరుగుతుంది. అందరూ కూడా 100 మంది ఏకగ్రీవం ఈ సంబంధించిన తక్షణ ఆర్డర్ కూడా తీసుకొని వాళ్ళందరి తరఫున మేము అంతమందించి మాకు న్యాయం చేయగలిగితే కోరుతున్నాము. మీరు గౌరవాధ్యక్షులు కాబట్టి దాని మీద అది నేను చూసి ఇంకొకటి సమావేశం కనీసం సంవత్సరంలో ఒకసారి కానీ ముందు జరిగిన సమావేశం 15 నెలలు మించకుండా కానీ జరగవలసిన ఖచ్చితంగా అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది అవన్నీ కూడా చూసి సార్ట్అవుట్ చేసేది నేను తప్పకుండా థ్యాంక్స్ సార్. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ అవినీతి అక్రమణ మీద మేమందరం కూడా సూర్యాపేట క్లబ్ మెంబర్స్గా మేము ఎంతో విసిగిపోయాము. దాన్ని పరిశీలించాలని చెప్పి శ్రీ గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారికి మా క్లబ్ మెంబర్ అందరి తరఫున వినతి పత్రం వేయడం జరిగింది. క్లబ్ సంబంధించిన పైసలు కానీ క్లబ్ సంబంధించిన వ్యవహారాలు కానీ ఎంతోమంది దాచుకున్నారు. అటువంటి వాళ్ళని తక్షణమే వెంటనే తీసివేయాలని మేమందరం కూడా క్లబ్ గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. దీని గురించి సీనియర్ నాయకులు అన్న న్యాయవాది క్లబ్ సీనియర్ మెంబరు సుశాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, క్లబ్ విషయాల మీద క్లబ్ సమస్యల మీద వాటికి సంబంధించిన ఆదాయ వ్యవహారాల మీద గౌరవ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది. దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకు వెనక్కి గత 7-8 ఏళ్ల నుంచి పబ్లిక్ క్లబ్ అనేది ఒక గ్రూప్కు చెందిందిగా వ్యవహరిస్తుంది. ఒక గ్రూప్ సభ్యులే దీనికి అధికారుల వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తుంది. అది ఎంతో ప్రతిష్టతోని సూర్యాపేటలో ఇంటలెక్చువల్స్కు మహావాదు అందరికీ కలిసి ఒక పబ్లిక్ క్లబ్ ఉంటే దానికి సాయంకాలం పూట వినోదంగా మంచిగా పేపరు విజ్ఞానం స్పోర్ట్స్ లెక్క ఉండేది. అలాంటి క్లబ్ను తన సొంత అవసరాలకు ఉపయోగించుకునే పద్ధతి చేస్తుంది. ఆ క్లబ్కు చాలా కాలం నుంచి డెవలప్ చేయడం వల్ల పోయిన సెక్రటరీ వేనారెడ్డి గారు ఇంకా కొంతమంది సెక్రటరీలు వాళ్ళందరూ కూడా డెవలప్ చేయడం వల్ల ఆ క్లబ్కు మంత్లీ కనీసం ఒక 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం దాన్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తలేరు. మాకు తెలిసినంత వరకు చూస్తే ఆ క్లబ్లో ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియం కనీసం వార్షిక ఆదాయం 3 లక్షలు ఉంటుంది. గత 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అసలు ఆ వార్షిక ఆదాయం ఎక్కడ ముద్దరు, ఆ కలెక్షన్ లేదు, వారం లేదు. ఈ వచ్చే షాపుల ద్వారా వచ్చే ఆదాయం కూడా దానికి సంబంధించిన లెక్కలు లేవు, ఒక రిసిప్ట్ లేదు, ఆ డిస్ప్లే లేదు. ఏవైతే కార్యవర్గం ప్రతి నెల సమావేశమై దాన్ని డిస్ప్లే చేయాలనో ఆదాయం వల్ల అలాంటి ఏం జరుగుతలేవు. ఎవరి ఇండివిజువల్ వాళ్ళు చేస్తుంది. అంతేకాక క్లబ్ ఆశయాలకు వ్యతిరేకంగా ఏవేవో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అసలు ఈ క్లబ్కు ఆ కార్యక్రమాలకు సంబంధం లేదు. అట్లా దాన్ని ఒంటెద్దు పోకడ ఒక్కరి అవసరం గురించే క్లబ్గా దాన్ని మార్చేసి దాన్ని పతనావస్థను తీసుకొస్తుండు. ఆ పతనావస్థ నుంచి దాన్ని ఆర్థికంగా మళ్ళీ పునరుద్ధరించి ముందుకు తీసుకుపోతున్న కోసం అందరి క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా చాలా వరకు ఏదో కొంతమంది మైనర్ 10% ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ అవసరాలు కానీ తప్ప అందరూ కూడా దాన్ని సంస్కరించాలి, దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి 3 రోజుల నుంచి చర్చలు జరిగి తీసుకొని వచ్చారు. కాబట్టి ఆర్డీఓ గారు కూడా ఇప్పుడు దాన్ని తక్షణం చేస్తున్నారు. చేయకపోతే తొందరగా సరైన సమయాలు చేయకపోతే క్లబ్ సభ్యులందరూ కూడా జనరల్ బాడీ సమావేశం పెట్టి దాని యొక్క వ్యవహారం తెలుసుకోవాల్సి వస్తుంది అనే సందర్భంగా మనం క్లబ్
క్లబ్లో జరిగినటువంటి అవకతవకల గురించి గత 2 రోజుల నుంచి గౌరవ సభ్యులందరూ దాని మీద చర్చించి కూలంకషంగా పరిశీలించి ఇలాగే ఉంటుంటే మున్ముందు ఇంకా చాలా అరాచకాలు అనర్థాలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో గౌరవ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని క్లబ్ నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అంటే 12 నెలలకు ఒక జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవాల్సిన ఆనవాయితీ క్లబ్ నిబంధనల ప్రకారం ఉంది. 138/64 రిజిస్ట్రేషన్ నెంబర్ గల పబ్లిక్ క్లబ్కి ఎంతో గత చరిత్ర ఉంది. అయితే అలాంటి ఒకవేళ 12 నెలలకు ఒకసారి చేయలేని పరిస్థితుల్లో అనివార్య కారణాల 15 నెలలకు కానీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. అలాంటివి చేయలేవు. ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఎగ్జిక్యూటివ్ కమిటీని నిర్వహించినటువంటి ఆదాయ వ్యయాలు అది ఒక కాపీ నోటీస్ బోర్డు మీద పెట్టాలి. అలాంటిది ఏం చేయలేదు. తన స్వార్థం కోసం ఒక వ్యక్తి కోసమే తన గొప్పల కోసం ఎవరి బర్త్డేలో ఎవరి ఉత్సవాలో చేసుకుంటూ ముఖ్యంగా క్లబ్బు యొక్క ఆదాయాన్ని చాలా దుర్వినియోగం చేస్తుంది. చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అలాగే పబ్లిక్ క్లబ్ సూర్యాపేటలో ఆడిటోరియం దానికి అసలు సూర్యాపేటలో ఎప్పుడు లేనటువంటిది ఫస్ట్ మనకాన్నే స్టార్ట్ అయింది. అలాంటి ఆడిటోరియాన్ని గత 3-4 సంవత్సరాల క్రితం ఒక లీజుకి తీసుకోవటం జరిగింది. సంవత్సరానికి 5,50,000. అయితే ఒక్క సంవత్సరం మాత్రమే 5,50,000 చెల్లించటం అయింది. ఇంకా 2 సంవత్సరాలకి 11 లక్షల అక్షరాల 11 లక్షల రూపాయలు క్లబ్కు బాకీ పడి ఉంది. క్లబ్ తరఫున అడిగినా కానీ మన పోయిన ఆర్డీఓ గారు కూడా రిటర్న్గా కూడా ఇచ్చి అడిగింది. దానికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా అతని మీద తగు చర్యలు ఎలాంటి ఈ కార్యదర్శి ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటున్న కార్యదర్శి అనేది వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని ఆ 11 లక్షలు రావాలి. ఇంకా ఎన్నో ఆదాయ వ్యయాలు లెక్కలతో సహా తీయాలి. వారి మీద ఎలాంటి అవినీతి జరిగిందో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారిని మేమందరం సర్వసభ్యులు ఏకగ్రీవంగా విన్నవించుకున్నాము. ఆడిట్ వేయించి గవర్నమెంట్ ప్రభుత్వం చేత ఆడిట్ చేయించి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వారి బాధ్యలో వారి క్రిమినల్ కేసు చేయాలి, రికవరీ చేయాలి. 2 వెంటనే ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఏదైతే బాడీ అని చెప్తుందో ఇల్లీగల్ బాడీని వెంటనే రద్దుపరచాలి. 3వది జనరల్ బాడీ కండక్ట్ చేయాలి. మళ్ళీ ఒక కమిటీని లీగల్ కమిటీని ఎన్నుకోవాలి. ఈ 3 చర్యలు వెంటనే చేపట్టాలనేది డిమాండ్ అనమాట.